వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ అట్ కదా, మరి ఈ జిల్లాని ఎంత దోచుకున్నాడు? ఇన్వెస్టిగేషన్ చేయించాల. ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, పొంగులేటి రెడ్డి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మీరు నాకు పర్సనల్ నెంబర్కి, మీ ఐడెంటిటీ మేము బయట పెట్టాం, రాసుకోండి మీడియా మిత్రులు. ఇది ఇప్పుడున్న నా పర్సనల్ నెంబర్కి మీరు పంపిస్తే ఎవరు పంపారు అన్నది తెలియదు. వరంగల్లో జరుగుతున్న అవినీతి నాకు మీరు పంపించాలి. 70755. ప్లీజ్ నోట్ డౌన్ మై పర్సనల్ నెంబర్. వీ విల్ నాట్ రివీల్ యువర్ ఐడెంటిటీ. ఎందుకంటే మీ భూములు కాపాడే బాధ్యత నాది. కంపెనీల మీద అవినీతి జరిగితే హైడ్రా మీద కేసేసి ఇప్పుడు ఒక్క బిల్డింగ్ కూల్చడానికి లేదు వాళ్ళకి పవర్. డ్యూ ప్రాసెస్ చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా 5 times ఆర్గ్యూ చేశా. సీజే వినలేదు. ఆయనకి నాకు చాలా గొడవలు జరిగాయి. ఇప్పుడు ఆయన తెలంగాణలోనే లేడు. ఐ డోంట్ కేర్ అండ్ ఐ డోంట్ స్పేర్. ఎల్మి రమణకే దిక్కులేదు ఆ కాలంలో. నేను ఓపెన్గా ఆయన ఇంపీచ్మెంట్ చేయిస్తానని చెప్పా. ఇక్కడ సీజేని కేసు కూడా వేసాను ఆయన మీద. 7075580 This is only to send most important information to protect Warangal. First lands, 2 companies, 3 ఏదేది కబ్జాలు చేసి ఎట్లా ఇల్లీగల్గా వాడు కలెక్టర్ అవ్వచ్చు, వాడు ఆఫీసర్ అవ్వచ్చు, వాడు ఇంకొకటి అవ్వచ్చు. మీడియా బాధ్యత ఏంటి? ఎక్స్పోజ్. అందుకనే మొన్న మోహన్ బాబు TV9 రిపోర్ట్ని చితగొడితే, ప్లాస్టిక్ సర్జరీ అవుతుంటే 350 మంది రిపోర్టర్లు అక్కడ ఉంటుండగా నేను వెళ్ళి ధర్నా చేశాను, మద్దతు ఇచ్చాను, కాల్ఫర్ చేశాను, అరెస్ట్ చేయించమన్నాను. దాక్కుంటే అక్కడి నుంచి తగిలేశాను ఆ కమిషనర్కి పెట్టి. లోపలికి వెళ్ళి క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు కూడా నేను వదలడానికి వెళ్ళాను. సుప్రీంకోర్టులో ఆయన యాంటిసిపేటరీ బెయిల్, ఎవడు బెయిల్ ఇస్తాడో అని తిట్టాను కోర్టు జడ్జెస్ని. తెలంగాణలో ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకుండా చేయించాం. ఐఎమ్ ఏ ఓపెన్ ఫైటర్. నేను మాట్లాడిన తర్వాత ఎవడైనా అవినీతిగా కానీ ఫైట్ చేస్తే వాడిని నేను స్పేర్ చేయను. ఇక్కడ మీట్ ద ప్రెస్ పెడతానన్నాడు నాగరాజు. 11th నేను మాట్లాడాను. 16th పెట్టుకుందాం సార్ అన్నాడు. ఎందుకంటే నన్ను వరంగల్ 10-15 years బ్యాక్ మీట్ ద ప్రెస్ పిలిచారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, ఈ ప్రెస్కి ప్రెసిడెంట్ అట, ప్రెస్ క్లబ్కి ప్రెసిడెంట్ అట. నేను ఎప్పుడు కలిసినట్టు గుర్తులేదు. ఇప్పుడు ఆయన క్యాస్ట్ గురించి తెలుసుకున్నాను. మున్నూరు కాపు. ఆయన అనవసరంగా నేను ఫేమస్ చేయడానికి ఇష్టపట్ల. పద్మశాల ఎన్టీవీ నాగరాజు కూడా ఎన్టీవీలో ఉంటాడట కదా. అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. నేను చౌదరి గారితో అనవసరంగా నేను రాజశేఖర్తో మాట్లాడు, అరే బాబు ఈడెవడో నాగరాజు ఇన్వెస్టిగేట్ చేయండి, ఇమీడియట్గా ఫైర్ చేయండి అని. ప్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్, ఈ స్టిల్ అలైవ్. నేను ఈరోజు కాదు, అమెరికాలో ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రెస్కి నేను ఎప్పుడు ఓపెన్ మద్దతు ఇస్తాను. అలాంటిది నేను వస్తుంటే మీట్ ద ప్రెస్ పెడదామని ఆయన కాదా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కదా, ఆయనేనా? మరి రాలేదా మహానుభావుడు? అంటే ఆయన మీట్ ద ప్రెస్ పెడతానని, ప్రెస్ నన్ను పిలుస్తారు కదండి. ఢిల్లీలో పిలిచారు, ఏపీలో పిలిచారు, తెలంగాణలో పిలిచారు. మీట్ ద ప్రెస్ అంటే మొన్న ఖమ్మంలో పిలిచారు. మీరు నన్ను పిలవడం, మీరు క్వశ్చన్, ఓపెనింగ్ స్టేట్మెంట్స్ నావి మీవి, తర్వాత మీరు క్వశ్చన్ చేయడం, అది మీరు నన్ను ఆహ్వానించడం. ఈరోజు నేను మిమ్మల్ని ఆహ్వానించాను. రండి మీడియా మిత్రులరా. అది కూడా ప్రమోట్ చేయలేదట.
అరే నేను ఆగుతానా? నేను శాపాలు పెడితే ఎవడని ఉంటాడా? మీట్ ద ప్రెస్ దీవెనలకి. కాదు, అసలు అందులో ప్రెస్ మినిమం 99%, ఇఫ్ నాట్ 100% నాకు మిత్రులు, సపోర్టర్స్. అది ఏ క్యాస్ట్ అయినా, ఓనర్స్ ఏంటి, సిఇఓలు ఏంటి, రిపోర్టర్స్ ఏంటి, దే నో మై కాజ్. నాకు ఇక్కడ ఉండవలసిన, ఇండియాలో ఉండవలసిన పని 1% లేదు. మొన్న November 23 LA సమిట్ మీరు చూశారు. నేను LA వెళ్ళకుంటే 8 రోజుల నుంచి అమెరికా కాలిపోతుంటే అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నా. మీరు పాసడీనా అరీనాకు పంపించండి, ఎంత ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, టాయిలెటరీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, టవల్స్, బెడ్షీట్స్, క్లోత్స్. అమెరికాలో 8 రోజులు, ఇది 9వ రోజు. నేను వెళ్ళకుండా మా కోఆర్డినేటర్లతో, ఎందుకు నేను వెళ్ళట్లేదు, ఇక్కడ మన రాష్ట్రం, దేశం సర్వనాశనం అయిపోతుంది, అందుకని కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఉంచాను. అలాంటిది మీట్ ద ప్రెస్ అని చెప్పి, తర్వాత ప్రెస్ మీట్ అని చెప్పి, ఆ ప్రెస్లో నేను ఫ్యూ డేస్ బ్యాక్ కరీంనగర్ రోడ్డు మీద ఆగితే మొత్తం లైవ్లు ఇచ్చారు. జస్ట్ రోడ్డు మీద, కనీసం పాపం మీడియా మిత్రులకి 2 గంటల టైంలో కనీసం నేను మంచినీళ్ళు ఇవ్వలా, బాటిల్తో మంచినీళ్ళని ఇస్తాను, స్వీట్స్ అయ్యో. అలాంటిది ఇక్కడ ఆర్గనైజ్డ్ ప్రెస్ మీట్ పెడితే వరంగల్లో, అది మీ మిత్రులు ఒక సలహా ఇచ్చారు, ఇక్కడ హరితాలో పెడితే బాగుంటుందని. సో మా స్టాఫ్ నిన్నే కన్ఫర్మ్ చేశారు. నేను దానికి ఓపెనింగ్ ఒక స్టేట్మెంట్ పంపించాను, 1 minute. వరంగల్ మీడియా మిత్రులకు నేను మీ డాక్టర్ K.A. పాల్. అది గ్రూప్లోనే పెట్టలేదట. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీకెంత ఇచ్చాడు? పొంగులేటి, నువ్వు నా ప్రెస్ మీట్ని ఆపడానికి ప్రయత్నిస్తే గుర్తించుకో, మీ రెడ్లందరికీ గురువైన రెడ్డి రాజశేఖర రెడ్డి 58 ప్రెస్ మీట్లు క్యాన్సిల్ చేయి. ఏమయ్యాడు? మస్ అయిపోయాడు, పిండి అయిపోయాడు, మొక్కలు కూడా దొరకలా. నా ప్రెస్ మీట్లు నువ్వు ఎవరి ద్వారా ఆపినా, నువ్వు నీ కుటుంబం, నీ డోంట్ లెట్ మీ కర్స్ యూ గైస్. నా నోట్లో నుంచి వచ్చిన మాటలే దేవుని మాటలు, గుర్తించుకు. ఇదే వరంగల్లో లక్షల మంది, అక్కడ DIG నా మీటింగ్ అడ్డుకొని వాండర్ హోలీఫీల్డ్ స్టేజ్ మీద కూర్చోబెట్టకూడదు. ఇథియోపియన్ ప్రెసిడెంట్, మొత్తం ఆఫ్రికా 54 దేశాల ప్రెసిడెంట్కి ఇదే వరంగల్లో స్టేజ్ మీద కూర్చోబెట్టకూడదు అంటే రాత్రి మీద సస్పెండ్ చేస్తానన్న, ట్రాన్స్ఫర్ చేసి పడేసా. ఆ బ్లడీ DIG ఎవడో, ఆడు పేరు కూడా గుర్తులేదు నాకు ఇప్పటికి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవడైనా సరే. నేను ఇప్పుడు K.A. పాల్ ద ఫైటర్, రాజశేఖర రెడ్డితో స్టార్ట్ చేశాను, ఇంక మొగల. ఎందుకంటే రెడ్డి, ఇవాళ మీ మీడియా మిత్రుల హెడ్లైన్ చెప్తున్నా, రెడ్డి రాజ్యం పడగొడదాం, BC రాజ్యం స్థాపిద్దాం, అది హెడ్లైన్. 12 మంది రెడ్లు ముఖ్యమంత్రి ఏంటి? 5% ఉన్న 12 మంది రెడ్లు ముఖ్యమంత్రులేటి? 60% ఉన్న మా BCలు ఒకరు ముఖ్యమంత్రి కాకపోవడం ఏంటి? BC బానిసలారా బయటికి రండి. కడియం శ్రీహరి క్యాస్ట్ ఏంటి? BCO తెలీదు, SCO. BC SC బానిసలారా బయటికి రండి. కడియం శ్రీహరి 30 సంవత్సరాల క్రిందట వరంగల్ ఎలాగుందో ఈరోజు అలాగే ఉంది. ఏం అభివృద్ధి చేశావు? నువ్వు ప్రజాశాంతి పార్టీలో చేరు, 100 రోజుల్లో గ్రామాభివృద్ధి. ఒకటే దానికి ఎగ్జాంపుల్, 100 వద్దు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మొమ్మినిపేట గ్రామం, ఆ గ్రామం నేను భూములు కొన్నప్పుడు 10,000 రూపాయలు ఉండేది ఎకరం. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు మెయిన్ రోడ్ సైడ్, 1 crore ఇంటీరియర్. అంటే 10,000 రూపాయల గ్రామాన్ని 1 కోటి రూపాయలు విలువైన ఎకరం గ్రామంగా మార్చాను. ఎందుకు? అభివృద్ధి చేశాం. 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం, అక్కడ 1000 మంది అనాథుల్ని చదివించాం ఫ్రీగా, 1000 మంది వితంతులకి
ఉచితంగా స్టైఫండ్ ఇచ్చాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు, అరే నేను స్టార్ట్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేయమంటారేటి? ప్రెస్ మీట్ స్టార్ట్, నేను మాట్లాడుతుంటేనే ప్రెస్ మీట్. మీరు లైవ్లు ఇచ్చుకోకపోతే మరి మీ దరిద్రం, అది నేనేం చేస్తాను? మీరు ధర్నా పెట్టండి, లైవ్లు ఇవ్వలేదు పాల్ గారికి అని నేను వచ్చి కూర్చుంటా ధర్నాలో. మీడియా మిత్రులకి రియల్గా డబుల్ బెడ్రూమ్లు కడతా. అరే కనీసం నన్ను 6 నెలలు సీఎం చేసి చూపించండి. మీరు అందరూ అనుకుంటే తమ్ముడు నాయక్ ఎస్టీ స్టేట్ అంతా తిరిగాయి, వరంగల్ అంతా తిరిగాయి. 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతికి తెలియకుండా చేసిన సేవ కడియం శ్రీహర్ గారిని అడగండి. ఇంక వరంగల్లో ఎవరున్నారు? వివేక్ వరంగల్నా V6? అసలు వరంగల్లో ఇప్పుడు ఎవరున్నారు నాయకులు? ఒక నాయకు ఉండేవాడు, ఎస్టీ తరపున ఒక ఎంపీ నాయకు ఉండేవాడు, ఉన్నదా? చనిపోయాడు. మరి మీ ముఖం చూసిన బలరాం నాయక్, థ్యాంక్ యూ బ్రదర్. బలరాం నాయక్ మొన్న వచ్చారు నా సమిట్కి, ఎప్పుడు August 8 ఢిల్లీ, మన మల్లు రవి గారితో, కాంగ్రెస్ కదా అది. బలరాం నాయక్ కాంగ్రెస్ ఏమైనా అభివృద్ధి చేయగలదా? అరే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీతో నిలబడు. మొమ్మెనిపేట, సదాశివపేటని ఎలాగ అభివృద్ధి చేశానో వరంగల్ జిల్లా అంతా అభివృద్ధి చేస్తా. మాట్లాడతారు వాళ్ళు, పనులు చేసాం మనం. రావయ్యా, నేనేం కొట్టను. థ్యాంక్ యూ. అది ఫోనా ఉండరా? నువ్వు రెడ్డివే, మీరు రెడ్డి రాజ్యాన్ని పడగొడతారా? నా డ్రైవర్, నా బెస్ట్ ఫ్రెండ్, సీరియస్గా నా జనరల్ సెక్రటరీ రెడ్డి. కానీ బీసీ రాజ్యం కడతాం. ఇంక ఏ బీసీ నాయకుల్ని నమ్మకండి, వాళ్ళందరూ అమ్ముడిపోయారు. రారా ఒక్క 2 minutes కాదు, ఏవి లైవ్లు పెట్టట్లేదు, 1 2 ఓన్లీ టీ న్యూస్. 10 TV లైవ్ రాలేదా? కళ్యాణ్ నువ్వు ఇంకా లైవ్ పెట్టకపోతే ఎలాగా? మీ రామేశ్వరం గారు లైవ్ పెట్టకపోతే ఎలాగా? లైవ్లు పెడితే మై హోమ్లు ఉంటాయి, లైవ్లు పెట్టకపోతే మై హోమ్లన్నీ కబ్జా ఆక్యుపై చేసి పడేస్తా. ఫండమెంటల్ రైట్స్ అండి. ఇల్లులోనోళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఇల్లులు ఎలాగొచ్చాయి? వాళ్ళు భూ కబ్జాలు చేయబట్టి. నా పిలుపు మీరు ఇంకా చూడలేదు. కేసీఆర్ బూతులు తిట్టి తెలంగాణ తీసుకొచ్చాడు. నేను మంచి మాట్లాడి తెలంగాణను అభివృద్ధి చేస్తాను. అవసరమైతే కేసీఆర్ గారు మేము కలిసి కూడా పనిచేస్తాం. కంపల్సరీ ప్రశ్నలు లేనిదే ప్రెస్ మీటే కాదు. అది ఆల్వేస్ మోస్ట్ వెల్కమ్. మీరు దానికి రజనీకాంత్ నా TV9 ఇంటర్వ్యూ చూడండి. 50 లక్షలు 70 లక్షలు ఎందుకు చూస్తారు? నా మిత్రులు ప్రియులు ABN రాధాకృష్ణ గారు నిన్న కాక మొన్న మాట్లాడాం, చూడండి ఆయన ఇంటర్వ్యూ. ఎంత టఫ్ క్వశ్చన్స్ వేస్తే నేను అంత అప్రిషియేట్ చేస్తాను మీడియాని. మీడియా ఎప్పుడైతే ప్రశ్నలు వేయడం మానేసిందో అప్పుడే ప్రజాస్వామ్యం కూలిపోయింది. ఎన్ని క్వశ్చన్స్, హండ్రెడ్స్ ఆఫ్ ప్రెస్ మీట్స్. 2007 జూన్ 8 వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టల. వరంగల్ వచ్చా 747లో ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్తో ప్రెస్ మీట్ పెట్టల. అప్పుడు టైం లేదు. అదే అన్నారు రజనీకాంత్ గారు, 2001లో గుంటూరు వచ్చాను సార్, TV9 రజనీకాంత్ గారు. 10 లక్షల మంది వచ్చారని KTR గారితో వచ్చాం. మీరు పాల్ గారిని ఎలా కలిశారని KTR గారు ప్రశ్నించారు. అరే ఏం కలిసాం సార్, కలలేకపోయాం.
3 రోజులు వెళ్ళాను నేను రిపోర్టర్గా, కేబుల్ రిపోర్టర్గా. 10 లక్షలు వచ్చారు గుంటూరులో, 3 హెలికాప్టర్లో పాల్గారు వచ్చారు. కనీసం ఇంటర్వ్యూ చేద్దామంటే దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి అన్న. మరి ఇప్పుడెందుకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలా నన్ను తిడతారు తమ్ముడు అని అడిగా. అంటే నేను క్లోజ్ అయితే నన్ను తిట్టాలా? నేను దూరంగా ఉంటే అయితే మళ్ళీ దూరంగా ఉంటాను, మళ్ళీ వెళ్తాను అమెరికాలో, మళ్ళీ 747లో దిగుతా. నాకు అది ఎంత నేను అనుకుంటే 3 నెలలు, ఎక్కువ అయితే 3 నెలలు. కానీ ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వట్లేదు కదా. అందుకని రాజకీయ అధికారం మనకు వస్తే ఆలిచ్చిదేడు పర్మిషన్స్. వరంగల్ జిల్లాలు మార్చి చూపిస్తా. 100 రోజుల్లో మీరు 100 గ్రామాలు గెలిపించండి సార్, ఉచిత విద్య, ఉచిత వైద్యం. 1 ఇయర్లో నిరుద్యోగ సమస్య కంప్లీట్ నిర్మూలన గెలిచిన గ్రామాలకే. నా దృష్టి ఎప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఎందుకంటే మన తెలుగు సత్తా మోదీకి, గుజరాతీస్కి చూపించేవాడు ఒకడు లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మోదీ తొత్తు. కేసీఆర్, కేటీఆర్ కూడా ఉన్నారు, మోదీకి సరెండర్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు అయితే మోదీ లాంటి ప్రధానమంత్రి దేశంలో పుట్టలేదట, మర్చిపోయాడు. మొన్న ఏం మాట్లాడాడు, 2019లో మోదీ ఒక హిట్లరు అని కేసీఆర్ అన్నారు, చంద్రబాబు నాయుడు అన్నారు. మోదీ అవినీతి పరుడు, మోదీ భార్యను వదిలేశాడు, మోదీ తల్లిని వదిలేశాడు, మోదీ దేశాన్ని అని 2019లో మోదీకి వ్యతిరేకంగా దేశం అంతా తిరిగాడు సాలు కప్పుకుంటూ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ను. ఇప్పుడు మోదీ లాంటి ప్రధానమంత్రి లేడంటున్నారు. ఎందుకు? 52 రోజులు జైల్లో పెట్టగానే. తానా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది అమెరికాలో, శ్రీకాంత్ అని ఒక బిడ్డ ఉన్నాడు తానాకు ట్రెజరర్గా. 25 కోట్లు కొట్టేశాడు. చంద్రబాబు నాయుడు మిత్రుడు రేవంత్ రెడ్డికి ఫండింగ్ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్కి ఫండింగ్ ఇచ్చాడు ఆయన. ఈ తానా వాళ్ళందరూ. తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. 37 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తున్నారు, కానీ ఇప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న లీడర్స్, ప్రజలు చాలా మంచోళ్ళు, మెయిన్లీ కమ్మా కమ్యూనిటీ. కానీ లీడర్స్ అవినీతి పరులు. ఇప్పుడు కాదు, కోట్ల రూపాయలు ఎప్పటి నుంచో కొట్టేస్తున్నారు వాళ్ళు, చంద్రబాబు నాయుడుకి ఇస్తారు. అలాంటి ఇప్పుడు ఇండియాలో FBI అరెస్ట్ చేయకపోతే అమెరికా నుంచి CBI వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేయించి నేను అరెస్ట్ చేయించి వాళ్ళని జైల్లో పెడతా, ప్రజల డబ్బు తిరిగి ఇప్పిస్తా. ఎందుకంటే మన తెలుగు సత్తా, మీరు అడిగిన ప్రశ్నకి మన తెలుగు సత్తా ఆనాడు ఇందిరాగాంధీకి ఎన్టీ రామారావు గారు చూపించారు, ఆనాడు పివి నరసింహరావు గారు చూపించారు. దేశంలోనే అలాంటి ప్రధానమంత్రి లేడు అని పేరు తెచ్చుకున్నారు. అలాంటిది ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ మోదీకి ఎందుకు తొత్తులయ్యారు? లైవ్లు ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించుగాక. లైవ్లు ఇవ్వని వాళ్ళందరినీ దేవుడు మార్చును గాక. మనల్ని మన ప్రెస్ మీట్ ని కవర్ చేయని వాళ్ళందరినీ, మీడియా మిత్రులందరినీ, రిపోర్టర్స్ అందరినీ దేవుడు దీవించు. ఎందుకు? మీకు నేనంటే చాలా ఇష్టమే కాదు, నేను సీఎం అవ్వాలని మీరు కోరుకుంటున్నారు, నేను అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారు. అరే నువ్వు రేవంత్ రెడ్డి చూపిస్తావేట, ఆడు అందగాడనా? ఢిల్లీలో నేను ప్రెస్ మీట్ 12 గంటలు పెడితే అక్కడ 12కి పెడతాడు. ఎందుకు? రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని ఘోరంగా కలెక్ట్ చేసేస్తున్నాడు. ఎన్ని కంప్లైంట్లు వచ్చాయంటే ఇప్పుడు CBI ఎంక్వైరీ చేద్దామా రేవంత్ రెడ్డి మీద అనుకుంటున్నా, లేదా తీసేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెడతారు. బీసీని బెటర్ కదా. ఎవరు కలెక్ట్ చేయనంత ఘోరంగా రేవంత్ రెడ్డి కలెక్ట్ చేసేస్తున్నాడు కంప్లైంట్లు. నాకు ఎవ్వరు అసలు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించిందే వాళ్ళు ఏదో డీల్లో ఆయనకి డబ్బులు అందలేదని.
కంప్లైంట్స్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ అయితేనే కానీ తెలీదు. మరి కంప్లైంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేయించాలి కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రేపు పోతాడు. ఆ తర్వాత సాధారణంగా ఆయన మీద ఇన్వెస్టిగేట్. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్నే అసలు తెలంగాణ జాతిపిత అనిపించుకుంటున్న కేసీఆర్ కేటీఆర్నే రేవంత్ రెడ్డి వదలనప్పుడు మరి రేవంత్ రెడ్డిని ఎవడు వదులుతాడు? నేను వదలనే, వీళ్ళందరినీ లోపల పెడతానే. నాకు 100 కోట్లు 1000 కోట్లు అవసరం లేదు, డీల్స్ అవసరం లేదు. మా బీసీలు ముఖ్యమంత్రి అయి తీరుతారు వచ్చే ఎలక్షన్లో. మా బీసీలు నన్నే అనుకుంటారు. మీరు చూసుకోండి, ఈరోజు గ్రామాలు అడ్డుకున్నా ఎందుకు వెళ్ళిపోతున్నాను. బీసీని నేను బీసీగా ప్రథమ ముఖ్యమంత్రి అయి తీరుతాను. ఈ గ్యారంటీ మీకు నేను ఇస్తున్నాను. నా మిత్రులు ఎస్సీ మాలా మాదిగులు, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ దానమయ్య మాల, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రోషయ్య మాదిగ ఎందుకు నా ప్రజాశాంతి పార్టీలో చేరారు? ఇది గద్దరన్న పార్టీ, ఇది ఏకైక అంబేద్కర్ పార్టీ. ఆర్ఎస్ ప్రవీణ్ గురించి నేను చెప్పానా లేదా? అమ్ముడు పోతాడు ఆయనని, అమ్ముడు పోయాడా లేదా? షర్మిల ప్యాకేజ్ స్టార్ క్లోజ్ అయిపోద్ది అన్నాను, అయిపోయిందా లేదా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ బీజేపీలో కలుస్తాడని ఎన్నిసార్లు చెప్పాను, కలిసిపోయాడా లేదా? చిరంజీవి 2008లో కాంగ్రెస్కి విరుద్ధంగా పార్టీ పెట్టాడు, ఓన్లీ ప్యాకేజ్ స్టార్ కాంగ్రెస్లో విలీనం అవుతాడన్నాను, జరిగిందా లేదా? రాజశేఖర రెడ్డి మొక్కలు అవుతాడు, నాకు నరకం చూపిస్తున్నాడు అన్నాను, అయ్యాడా లేదా? కడియం శ్రీహరి ఒళ్ళు దగ్గర పెట్టుకో, నువ్వు ఒక దళితుడిగా బయటికి రా, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ ద్వారా వరంగల్ దీవిస్తాడు. లేదా నిన్ను దేవుడు క్షమించడు. జరిగిన 100లో 100 జరిగాయా లేదా? ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని విడిచిపెట్టను. వాళ్ళ కుటుంబంలో అనేక మంది సభ్యులు, ఇప్పుడు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. అరే లంబాడి ఎస్టీలు ల్యాండ్, సిటీలో ఉన్న ల్యాండ్ 1000 కోట్లు దోచుకుంటున్నారు. రుజువులతో నేను బయటికి తీసుకొస్తా. ఏడుస్తున్నారు రేవంత్ రెడ్డికి ట్యాక్సులు కట్టలేక. ఇప్పుడు కాంగ్రెస్ ఆ హెడ్ క్వార్టర్స్ కట్టిందే రేవంత్ రెడ్డి పంపించిన డబ్బులతో అని ఆరోపణలు. 500 కోట్లు ఈ ట్యాక్స్ రూపంలో, అంటే అవినీతి ట్యాక్సులు కలెక్ట్ చేసి సెంటర్కి పంపించాడట. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. మోదీ నన్ను కాపాడుతాడు అనుకుంటున్నాడు, ఏకనాథ్ సింధే అవ్వాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులారా, రేవంత్ రెడ్డితో ఉన్నవారు ఎవరు దీవించబడరు. నేనే కదా రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చాను. మీ అందరినీ కాదని ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి నా పాత్ర నేను పోషించాను కదా. మరి అలాంటిది ఆయన రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయలేదు? ముందు సమిట్ పెడదాం పాల్గారు, లక్షల కోట్లు తీసుకొద్దాం, 100 కంపెనీలు మీరే తీసుకొచ్చారని రేవంత్ రెడ్డే కదా మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు? అంతకంటే అవినీతి ఏంటి 13 నెలల్లో? ఒకటోది. రెండోది, ఎన్ని బిల్డింగ్లు హైడ్రాయి కూల్చాడు అవినీతి పరంగా. అలాంటిది నాగార్జున వెళ్ళి ఆయనకి సరెండర్ అవడం చాలా సిగ్గుచేటు. వీళ్ళు ఇంత అంటే ఇంకా ఎంత అవినీతి ఉందని భయపడి సరెండర్ అవుతున్నారు. అల్లు అరవింద్ వెళ్ళడం ఎంత సిగ్గుచేటు. నీ కొడుకుని జైల్లో పెడితే నువ్వు ఇంత సరెండర్ అవుతావా? అంటే కేఏ పాలు తప్ప రాజకీయ నాయకులందరూ అవినీతి పరులను రుజువైపోయింది, లేదా ప్యాకేజ్ స్టార్లను రుజువైపోయింది. ఇంత పిచ్చిగా వాగాడు ఆర్ఎస్ ప్రవీణ్ దళిత నినాదంతో. ఎంత ఘోరంగా! నేను ఎప్పుడైనా కేసీఆర్ గారిని తిట్టానో ఒక్కసారైనా? అప్పులు చేశారు 7 లక్షల కోట్లు, ఫెయిల్ అయిపోయారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు కుటుంబ పార్టీ అని రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చావు. ఎందుకు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, అప్పులు తీర్చుదాం, ఉద్యోగాలు తీసుకొద్దాం, కంపెనీలు తీసుకొద్దాం అని అన్నాడు కనుక రేవంత్ రెడ్డి. ఇదే వరంగల్లో బాబు మోహన్
ప్రజాశాంతి పార్టీ తరపున ఎంపీగా నిలబడతానంటే టికెట్ ఇవ్వలేదని ఆయన రెచ్చిపోయి బయటికి వెళ్ళిపోయాడు. టికెట్ అడిగి 15-20 సార్లు ఆఫీస్కి వచ్చి వైజాగ్ వచ్చి మా పార్టీల గురించి తిరిగి నేను ఎందుకు రేవంత్ రెడ్డి తమ్ముడు వద్దన్నాడు. మనం కలిసి పనిచేద్దాం సార్, మీరు తెలంగాణలో పోటీ చేయకండి ఒక్కసారి అన్నాడు. ఆయన మాటలు నమ్మాను. బాబు మోహన్ దూరం చేసుకున్నా. వదిలే ఈ ప్యాకేజ్ స్టార్లు, వాళ్ళ వల్ల ఏం జరగదు. యంగ్ బ్లడ్. ఇప్పుడే బీసీ నాయకులు కొంతమంది నన్ను కలిశారు. బీసీలు ఐకమత్యంగా ఉండండి. మనతో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఉన్నారు, నాతో ఉన్నారు. బీసీలందరూ నాకంటే మంచి బీసీ లీడర్ ఉన్నాడా, ఆయన ముఖ్యమంత్రి చేద్దాం. నారగోని చేద్దాం అనుకున్నాం, ఆర్ కృష్ణని చేద్దాం అనుకున్నాం. ముందు తర్వాత టీడీపీలో కలిసిపోయాడు. ఆ తర్వాత రెడ్ల పార్టీ వైసీపీలో కలిశాడు. ఇప్పుడు బాపనోళ్ళ పార్టీ బీజేపీలో కలిశాడు. ఏమనంటే మేము బీసీ భిక్షగాలవా అంటాడు. నీకంటే పెద్ద భిక్షగాడు ఎవడున్నారు? ఆర్ కృష్ణయ్య. 80 సంవత్సరాల వయసులో నీకు అడుక్కోవలసిన పని ఉందా? అది కనుక ఈరోజు నేను ఇచ్చే 3 సింపుల్ మెసేజెస్ 1 మినిట్లో ఇస్తాను సమ్మరైజ్ చేసి. రెడ్ల పార్టీలో నుంచి బీసీలందరూ బయటకు రండి. బీసీ ముఖ్యమంత్రిగా నన్ను గెలిపించండి. సంగారెడ్డి సదాశివపేట జిల్లాలో మోమినిపేట గ్రామంని ఏ విధంగా అభివృద్ధి చేశానో 1200 ఎకరాలు కట్టి లక్షల మందిని పోషించి, అలాగ వరంగల్ తెలంగాణని అభివృద్ధి చేసి చూపిస్తా. మన 2 తెలుగు రాష్ట్రాల సత్తా మోదీకి గుజరాతీస్కి చూపిద్దాం. బీసీలైన మనతో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం కలిసి ఉన్నారు. మన సత్తా ఎన్టీఆర్ చూపించిన సత్తా, పివి నరసింహరావు గారు చూపించిన సత్తా, గద్దరన్న చూపించిన సత్తా, అంబేద్కర్ సత్తా ఇప్పుడున్న కుల కుటుంబ పార్టీలకి చూపిద్దాం. 2 రాష్ట్రాల్లో ఉన్న వారందరూ ప్యాకేజ్ స్టార్లో మోదీకి తొత్తులైపోయారు. నేను తప్ప మోదీని ఢీకొనే సత్తా రేవంత్ రెడ్డికి కానీ, కేసీఆర్కి కానీ, కేటీఆర్కి కానీ, చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ లేదని ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు. వాళ్ళు అమ్ముడుపోయారని. నన్ను ఢీకొనే సత్తా మోదీకి లేదు, మోదీ తొత్తులకు లేదు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే బీసీలందరూ ఐకమత్యం అవ్వాలి, యువకులందరూ బయటికి రావాలి. ఇప్పుడు మీకు నేను రుజువు చేసుకున్నాను. ప్రతి గ్రామం తిరుగుతూ నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉండండి, మనం కలిసి ఉందాం. లాస్ ఏంజలస్లో ఇంత ఫైర్ అవుతున్నప్పటికీ ఇక్కడి నుంచి నేను 9 రోజులుగా మేనేజ్ చేసి 150,000 మందిని పోషిస్తున్నాం. కానీ నేను ఒక్కరోజు వెళ్ళలేదు. లాస్ ఏంజలస్లో ఎంత మంచి సమిట్ నవంబర్ 23ని పెట్టాం. నాకున్న 198 మంది కోఆర్డినేటర్ల ద్వారా నేను అక్కడికి అన్ని విధాల ఎయిడ్ పంపిస్తున్నాను, కానీ నేను వెళ్ళలేదు. కారణం, మన సర్పంచుల ఎలక్షన్లో ప్రతి సర్పంచ్ మాకు రెడ్లు వద్దు, కాంగ్రెస్ పార్టీ వద్దు, మాకు దొరలు దొంగలు వెలములు వద్దు, 1% ఉన్నోళ్ళు, మన బీసీ ప్రజా పార్టీ, ప్రజల పార్టీ, ప్రజాశాంతి పార్టీ, ప్రజల పార్టీ అన్నవారు ప్రతి ఒక్కరూ, వరంగల్ జిల్లాలో ఉన్నవారు, హనుమకొండలో ఉన్నవారు, తెలంగాణలో ఉన్న 12,000 గ్రామాలు, మరలా ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఈ బీజేపీ పార్టీలతో మీరు నిలబడ్డారు అంటే షేమ్ ఆన్ యూ. యూత్ రండి, బయటికి రండి. సమగ్ర శిక్ష టీచర్స్ అందరూ చెప్పాను కదా, రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేయడని. చేశాడా? బయటికి రండి. చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడించండి, ప్రజాశాంతి పార్టీ సర్పంచులు గెలిపించండి. మీ ఓటు మీకు వేసుకోండి, దేవుని దీవెనలు పొందండి, అభివృద్ధి చేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం. ప్రతి నియోజకవర్గంలో కంపెనీలు తీసుకొచ్చి వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్న
వరంగల్లో ఉన్న ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, 1 ఇయర్లో సంపూర్ణ అభివృద్ధి. గెలిపించుకునే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్స్ అండి. ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఉన్నవారు అందరితో మేము కలిసి పనిచేస్తాం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ, ఆ కుటుంబ పాలన మీరు చూడండి. సూటిగా 5% ఉన్న రెడ్డిల్ని తెలుగు రాష్ట్రాల్లో 12 మంది ముఖ్యమంత్రులు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ దళితులు ఎస్టీలకు వ్యతిరేకమైన పార్టీ. అది ఎలా రుజువైంది? 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేశారు, మా బీసీలను ఒక్కరిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? ఇప్పుడు నేను వచ్చాను కనుక బీసీని పిసిసి చీఫ్ అప్పుడు డి శ్రీనివాస్ పిసిసి కాదా? పిసిసి చీఫ్ కాదా? హనుమంతరావు బీసీ లీడర్ కాదా? ఇక్కడ ఉంటాడు, ఆయన ఏం పేరు, ఈ మధ్యన బీఆర్ఎస్లో కలిశాడు, పొన్నాల లక్ష్మయ్య బీసీసీ కాపు కాదా? మరి వాళ్ళందరినీ ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు కాంగ్రెస్ పార్టీ? చిత్తశుద్ధి ఉన్న ఏ ఒక్క బీసీ అయినా, దళితుడైనా, ఎస్టీ అయినా కాంగ్రెస్ పార్టీకు ఒక్కడు ఓటు వేయడు. 100 కోట్లు ఇచ్చినా అమ్ముడు పోరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేక పార్టీ అని 78 సంవత్సరాలు రుజువైంది. 55 సంవత్సరాలు వాళ్ళు ఏలేరు. 5% ఉన్న 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేశారు, కానీ 60% ఉన్న మమ్మల్ని ముఖ్యమంత్రిగా చేయలేదు. అదే రుజువు. బియ్యం ఉడికిందా లేదా అని బియ్యం అంతా చూడవలసిన లేదు, 2 కేజీలు ఉడికాయా లేదా అన్నది ఒక గింజ పట్టుకుంటే. కనుక రాహుల్ గాంధీకి నేను ఇచ్చే హంబుల్ సజెషన్ ఏంటంటే, రాహుల్ గాంధీజీ, I will work with you nationally, you work with me locally. Let us work together. But let my leadership in Telangana, Andhra Pradesh, South India continue if you are interested. Remove Revanth Reddy immediately. నేను ఎక్కువ ధ్యానం పెట్టింది ఈ 2 రాష్ట్రాల్లో అండి. ఎందుకంటే 42 ఎంపీలు ఉన్న రాష్ట్రం. మన చరిత్ర చూద్దాం. తెలుగు ఎన్టీ రామారావు ఓన్లీ 202 ఎమ్మెల్యేలు గెలిచారు, దేశాన్ని శాసించారు. చంద్రబాబు నాయుడు గారు 30 to 35 రేంజ్లో ఉన్న ఎంపీల్ని దేశాన్ని శాసించారు. 94 నుంచి 2004 వరకు, 95 నుంచి. రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుండి 2014 వరకు, ఆయన బ్రతుకున్నప్పుడు 2009, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 5. మన 2 తెలుగు రాష్ట్రాల ఎంపీలే దేశాన్ని శాసిస్తారు. ఆ తర్వాత ఐఎమ్ మోర్ బ్లెస్డ్. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, ఆంధ్ర, తెలంగాణ, నార్త్ ఈస్ట్లో 80% క్రిస్టియన్స్ ఉన్నారు. 25 రాష్ట్రాల్లో 60 నుంచి 80%. మనకి 25 ఎంపీలు ఉన్నాయి అక్కడ నేను కాన్రాడ్ సంగమాతో కొన్ని పార్టీలతో మేము అలయన్స్గా తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం. 18 పార్టీలని నేను ఒప్పిస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ వినిపించి మరలా రేపు రివ్యూ పిటిషన్ ఉంది. ఐఎమ్ ఆస్కింగ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ జస్టిసెస్, ఐ హ్యావ్ ప్రెజెంటెడ్ ద ఫ్యాక్ట్స్ వై నెంబర్ 180 countries are conducting elections with ballot paper out of 197. Why 18 of the top 25 political parties demanding ballot paper? And why the democracies are laughing at India for EVM tampering, which is proven. Therefore, tomorrow in the Supreme Court, my review petition must be accepted. Otherwise, I will go for curative petition. Otherwise, I will go to the International Court of Law. That Indian courts are not doing justice. If you don't do, woe unto you. Judges must abide by the law. Read my statements. You are not the lords, you are not the dictators. You are just supposed to be doing your duty according to the law. The preamble, Article 14, Article 19, Article 21 have given me all rights. 19 given me freedom of speech to question you.
21 given me right to life. 14 has given me equality, which I am fighting for. Modi is not the supremo. History will not forgive you. God will not forgive you. World will not forgive you if you do not do justice as per the constitution written by none other than the great Dr. B.R. Ambedkar. Thank you very much. 19 తెలంగాణ నియోజకవర్గాల్లో 99 నియోజకవర్గాల్లో మాకు అసెంబ్లీ కమిటీస్ ఉన్నాయండి. మెయిన్లీ విత్ బీసీస్ అండ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ అదర్ కాస్ట్. నెంబర్ 2, ఇప్పుడు 12,000 మంది సర్పంచ్లు, 12 మంది కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పార్టీతో సంతృప్తిగా లేరు, అసంతృప్తి ఉంది. మరలా కేసీఆర్ వస్తే మంచిది అని మందు తాగిన వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు మర్చిపోతున్నారు, ధనమైన తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసింది కేసీఆర్ కుటుంబ పాలన. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు, కానీ తెలంగాణకి ప్రతి నెత్తి మీద కుటుంబానికి 5 కోట్ల రూపాయల అప్పు ఉంది. అలాంటిది మరలా కేసీఆర్కు ఓట్లు వేయడం ఏంటి? అరే అది దొంగల పార్టీ, అది దొరల పార్టీ, అది కుటుంబ పార్టీ. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ ఈ 5గురే రాష్ట్రాన్ని నడిపారని మొన్నటిదాకా తిట్టారు. బుద్ధి లేని వాళ్ళందరూ మళ్ళా ఆ పార్టీకి ఓటేస్తారు. సో మొన్నటిదాకా కేసీఆరే కదా నడిపాడు, మరలా కేసీఆర్ని చూడడం ఏంటి? బీసీలకు బుద్ధుంటే, ఎస్సీ ఎస్టీలకు బుద్ధుంటే, అంబేద్కర్ అనుచరులు అయితే, ఆశ అంబేద్కర్ బీజం 1% ఉంటే, ఆడు రోడ్డు మీద తిరగాలంటే బుద్ధున్న ప్రతి ఒక్కడు కేసీఆర్ వైపు కానీ కాంగ్రెస్ వైపు కానీ చూడరు. ఎందుకు? కాంగ్రెస్ రెడ్ల పార్టీ, కేసీఆర్ దొరలు దొంగలు వెలమల పార్టీ. వాళ్ళు గజ దొంగలని రుజువైపోయింది కదా, వాళ్ళు లక్షల కోట్లు దోచుకున్నారని రుజువైపోయింది కదా, వాళ్ళు మోదీకి అమ్ముడు పోయారని రుజువైపోయింది కదా. అందుకే కదా కవితని జైల్లో పెట్టారు, మాణిక్యంలా బయటకు వచ్చిందట. జైలుకి వెళ్ళడం, దోచుకోవడం, దొంగలు అవడం, గజ దొంగలు అవడం మాణిక్యంలా బయటకు వచ్చిందట. అంటే ఏంటి? జైల్లో యేసుప్రభు మాటలేమైనా విన్నదా? మార్పు ఏమైనా చెందిందా? మార్పు చెందితే కవిత నువ్వు నా శిష్యురాలువే, మీ నాన్నతో పాటు చారిటీ సిటీకి వచ్చావు, మీ నాన్న లేనప్పుడు వచ్చావు, ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీకు దుబాయ్లో ఎంత వస్తుంది, ఖటార్లో ఎంత వస్తుంది, అమెరికాలో ఎంత వస్తుంది అన్ని బయట పెట్టు. నీకు 20,000 రూపాయలు వాచ్యాలు, మేము కష్టపడ్డాం, 20 లక్షల రూపాయలు వాచ్యాలకు వచ్చిందంటే మేము కష్టపడి సంపాదించు అంటే. ఒక రెడ్డి ఉన్నాడు, నీకు 3 లక్షల కోట్లు ఎలాగొచ్చాడు? పాలెమ్మని, పువ్వమ్మని, మల్లారెడ్డి, పుల్లారెడ్డి, ఎల్లారెడ్డి. ఈ రెడ్లకే లక్షల కోట్లు వస్తున్నాయా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, రేవంత్ రెడ్డికి, మల్లారెడ్డికి, పుల్లారెడ్డికి, ఎల్లారెడ్డికి ఎందుకు రావురో? బుద్ధి లేని బీసీలారా వినండి, బుద్ధి లేని బీసీలారా వినండి. వాళ్ళకి రాజ్యాధికారం ఉంది, మీకు చెప్పు, మీకు టైటిల్స్ ఇస్తున్నారు, వాళ్ళేమో అధికారంలో ఉన్నారు. రాష్ట్రాన్ని నడుపుతుంది ఎవడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి. నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకు? ఒక్కటేనా మంచి నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి? ఒక్కటేనా? ఈ టీ న్యూస్ కూడా ఆపేసిందా లైవ్ ఇవ్వడం? ఇస్తున్నారా? కేసీఆర్ గారిని దేవుడు దీవించగాక. నన్ను ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఆయన ఎలాగ దళితుని చేస్తానన్నాడు, నన్ను కేఏ పాల్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కోరుకున్నాగాక. చేసి చూపించాలని ఉంది, కసితో ఉన్నాను, అభివృద్ధి చేద్దామని కసితో. 60 లక్షల నిరుద్యోగులకి 2 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇస్తా. తెలంగాణలో ఒక్కడు నిరుద్యోగం ఉండడు, అప్పుడు దాకా నిరుద్యోగ భృతి 5,000 ఇస్తా. ప్లాన్ ఈజ్ వెరీ సింపుల్. మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీకు 30,000 రూపాయల శాలరీ అండి, మీ ఇంటి అద్దె 15,000, మీ రోజు ఖర్చులు 15,000, మీ అప్పులు నెలకు 15,000,
మీ 30,000ది మీరు 45,000 ఆదాయం పెంచుకోవాలి, లేదా 45,000ది 30,000 మీ ఖర్చులు తగ్గించుకోవాలి. అంటే 15,000లో ఉన్న ఇల్లును వదిలేసి 7,000 రూపాయలు ఇంటికి వెళ్ళిపోవాలి. లీటర్ పాలు ఖర్చు పెడుతుంది, 1/2 లీటర్ తాగాలి. 3 సార్లు చికెన్ తింటున్నది, వారానికి ఒకసారి చికెన్ తినాలి. అలాగ మీ 45,000 ఖర్చు 30,000 చేసుకోవాలి, లేదా మీ ఆదాయం 45,000 పెంచుకోవాలి. ఇదే పాలసీ. ప్రపంచం అంతా ఒకటే. ఐఎమ్ ఎన్ ఎకానమిస్ట్. ఆదాయమును బట్టి ఖర్చు చెయ్యాలి. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయినప్పుడు 1,200-1,500 ప్రాణాలు పోతే వచ్చింది. నేను జై తెలంగాణ అని 2007 అక్టోబర్ 2 ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెట్టి చెప్పాను. దానికి ఆర్ కృష్ణయ్య లాంటి వారు, నారగోర్ లాంటి 2,000 మంది వచ్చారు. ఎందుకు? 2 రాష్ట్రాలు విడిపోతే అభివృద్ధి జరుగుతుంది, అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి, చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి అని ఆయన అన్నాడు. అమెరికా 33 కోట్లు ఉన్నది, 50 రాష్ట్రాలు ఉన్నప్పుడు మనం 150 కోట్లు ఉన్నది, 30 రాష్ట్రాలు అయితే తప్పేంటని నా విజన్ రైట్. అప్పుడు బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు. అప్పుడు అందరూ నా మాట విన్నారు. నేను పొలిటికల్ పార్టీ పెట్టేస్తానని భయంతో నన్ను అనగదొక్కారు. ఎందుకు? నా దగ్గర ప్లాన్ ఉంది. ప్లాన్ ఏంటి? 2014లో 1,50,000 కోట్లు మిగిలి ఉంది తెలంగాణలో. ఆంధ్ర విడిపోయిన తర్వాత వచ్చిన ఇన్కమ్ 2014 నుండి 24 కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వదిలినప్పటికీ 7 లక్షల కోట్ల అప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 13 నెలల్లో 1,30,000 కోట్ల అప్పు. అంటే నెలకి 10,000 కోట్ల అప్పు తెలంగాణ ప్రజలకు పెరుగుతుంది. సో నేను రేవంత్ రెడ్డి అప్పు తీర్చలేకపోతున్నాడు, ఎక్కడ అప్పులు దొరుకుతాయని ఎతుకుతున్నాడు. ఒక్క ఇన్వెస్టర్ లేక దొంగలకి, అదానీ లాంటి వాడికి డీల్స్ చేస్తున్నాడు. మోదీ చెప్పిన వాళ్ళందరికీ 25,000 కోట్లు డీల్ ఇచ్చాడు. ఆయన ఆర్ఎస్ఎస్ మోదీ తొత్తని రుజువైపోయింది. అవసరమైతే 15-20 మందితో బయటకు రావాలని, కాంగ్రెస్ను 3 ముక్కలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీకి తెలిసిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డితో గ్రూపు, రేవంత్ రెడ్డితో గ్రూపు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 14దో గ్రూపు, బట్టు విక్రమార్కదో గ్రూపు, ఎమ్మెల్యే కానీ అద్దంకి దయాకర్దో గ్రూపు, మళ్ళీ జగ్గారెడ్డి అసలు సీనియర్ నేతలు ఒక గ్రూపు. కాంగ్రెస్లో 10 గ్రూపులు ఉన్నాయి. అందుకే రాహుల్ గాంధీ నాకు రాష్ట్రాన్ని అప్పచెప్తే నేను దేశాన్ని ఆయనకి అప్పచెప్తా, లేదా ఆయన దేశం పోగొట్టుకుంటాడు, రాష్ట్రం పోగొట్టుకుంటాడు. మనం దేశాన్ని ముందు రాష్ట్రాన్ని సంపాదిస్తాం, దేశాన్ని ఈసారి మాత్రం నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ బీసీని ముఖ్యమంత్రి చేసి చూపిస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంపీలను గెలిపిస్తాం. అందుకనే గద్దరన్న ఇచ్చిన సలహా ప్రకారం పునాదులు వేస్తున్నాం ఇప్పుడు. సో నా ప్లాన్ ఏంటంటే ముందు ఆదాయం పెంచడం. ఆదాయం ఎలా పెరుగుతుంది? 700 కంపెనీల హైదరాబాద్ తీసుకొచ్చాను. తద్వారా దాదాపు 20-30 లక్షల మందికి ఉద్యోగాలు, తద్వారా రెవెన్యూ పెరుగుతుంది. ఆదాయం అంటే విదేశ పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బిల్డింగ్లు 500 కూలే కానీ ఏమైనా పెట్టుబడులు పెరిగాయా? ఏమైనా కంపెనీలు వచ్చాయా? ఏమైనా వరంగల్లో అప్పు పెరుగుతుంది, 500 కోట్లు ఇచ్చారా మా వరంగల్ అంటున్నారు. ఒరే, మీ వరంగల్ పేరుని 50,000 కోట్లు అప్పు చేశారు. సో మీకు అప్పు పెరుగుతుంది. నేను 2 పాలసీలు. ఒకటి ఆదాయం పెంచడం. ఎలా పెంచుతాను? నాకున్న 3,000 మంది బిలియనీర్స్తో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతాను, ఉన్నవారితో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతాను, లేని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాను. తద్వారా కంపెనీలకు రాబడి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, గవర్నమెంట్కి ట్యాక్సులు, ఈ 3. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడున్న వడ్డీ రీనిగోషియేట్ చేస్తాను. మనం ఎంత వడ్డీ కడుతున్నాం? ఒక 1 ఇయర్ నేను వడ్డీ కట్టుకుంటా. అవసరమైతే డైరెక్ట్గా నాకున్న రిలేషన్స్తో వరల్డ్ బ్యాంక్ నుంచి, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, USAID నుంచి డొనేషన్స్ కూడా తీసుకొస్తా. సో ఆదాయం పెంచినప్పుడు అప్పులు తగ్గుతాయి, రెవెన్యూ పెరుగుతుంది ప్రజలకి,
అందుబాటులో. అన్నెసెసరీ ఫ్రీబీస్ కట్ చేస్తారు. అనాథులు ఉన్నారు, కాపాడుతాం. వితంతులు ఉన్నారు, కాపాడుతాం. కొంతమందికి అవసరం లేని వాళ్ళకి ఎంతో డబ్బు వృధా చేస్తూ, అప్పు చేస్తూ, వాళ్ళకి ధనమైన డబ్బున్నోళ్ళకి అప్పులు తీర్చుతున్నారు. అవన్నీ నాకు తెలుసు. మై అడ్మినిస్ట్రేషన్ విల్ బి ఇన్క్రెడిబుల్. అడవి లాంటి హైదరాబాద్, నేను అమెరికా వెళ్ళినప్పుడు హైదరాబాద్ అడవి. అప్పటికి చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఓన్లీ ఎమ్మెల్యేలు, గుర్తుంచుకోండి. మీ ఊరు వరంగల్ తీసుకొచ్చాను, 54 దేశాల ప్రెసిడెంట్ ఇన్ 2004 February. దట్ ఈస్ K.A. Paul. What I have done, I can do 100 times more if I have the power. But my problem is lack of unity among BCs. ఆ మల్లన్నగాడు వస్తాడు, ఆడ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, నేను ముఖ్యమంత్రి అవుతాను అంటాడు. ఈ మల్లన్న, పుల్లన్న, ఎర్రన్న, నాగన్న, ఎంకన్న ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి అయిపోతాను అంటాడు. అరే నీకేమైనా పాలసీలు తెలుసా? ఏమనంటే భూ కబ్జాలు, డబ్బులు, బ్లాక్మెయిలింగ్. నేను ఆయన షోకి పిలిచాడు, నేను వెళ్ళదని నన్నే బ్లాక్మెయిల్ చేయబడు. అసలు మాట్లాడకూడదు, తమ్ముడు గురించి మాట్లాడు. వీళ్ళందరూ అలాంటి వాళ్ళు షోలు చూస్తారు, బుద్ధి లేని జనాలు. అలాంటి వాళ్ళకి ఓట్లేస్తారు, బుద్ధి లేని జనాలు. జనాలకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఇప్పుడు సర్పంచ్లు ఓకే, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు లక్షల కోట్లు దోచుకున్నారు. 55 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు బీఆర్ఎస్. 5 లక్షలు 10 లక్షలు ఇస్తాడు గ్రామ సర్పంచ్కి. అలాంటి సర్పంచ్లు తరిమి కొట్టాలో వద్దా? 5 లక్షలతో ఆడికి ఏం తీరుతుంది? అప్పు తీరుతుందా? ఒక సర్పంచ్కి 50 లక్షలు అప్పు ఉంది, యావరేజ్ 25 లక్షలు అప్పు ఉంది. నేనైతే మీకు సంవత్సరానికి ₹1,00,00,000 అభివృద్ధికి ఇస్తా, నెలకి 30,000 రూపాయలు రాసుకోండి. సంవత్సరానికి ₹1,00,00,000 అభివృద్ధికి ఇస్తా, నెలకి 30,000 రూపాయలు ఒక టీచర్కి ఇచ్చినట్టు శాలరీ ఇస్తా. మీ అప్పులు తీర్చుతాం. ముందు ఉచిత విద్య, వైద్యం చేస్తున్నయే చేస్తా, 100 రెట్లు ఎక్కువ. ఎందుకు? పవర్ వస్తే డైరెక్ట్గా నేనే కాంట్రాక్టులు చేస్తా. నెలకు 10 రోజులు మినిమం తెలంగాణలో ఉంటా, 20 రోజులు ప్రపంచంలో ఉంటా. కాంట్రాక్ట్లే కాంట్రాక్ట్, బిజినెస్లే బిజినెస్, కంపెనీలే కంపెనీలు. ఎక్కడ ఒక 2-3 డిప్యూటీ సీఎంలు పెడతా, కొరడతా కొడతా ఏమైనా తప్పులు చేస్తే. అరే అందరికీ అవకాశం ఇచ్చి ప్రపంచ నాయకుడైనా నాకెందుకు మీరు అవకాశం ఇవ్వరు? చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను. మీరు 100 ప్రశ్నలు అడగండి, రేవంత్ రెడ్డికి ఒక ప్రశ్న అడగండి, ఏం చెప్తాడు? క్వశ్చన్ అండి, మీ పేరు? కృష్ణమోహన్ గారు. 2018 నుంచి నేను స్టేబుల్గా ఈ 7 సంవత్సరాలు ఇండియాలోనే ఉంటున్నాను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు. అంతకు ముందు వచ్చి వెళ్ళిపోయేవాడిని ప్రపంచాన్ని చూసుకుంటూ. ఇప్పుడు ప్రపంచ శాంతి కొరకు పనిచేస్తున్న, లాస్ ఏంజలస్ ఎయిడ్ కొరకు పనిచేస్తున్న ప్రజల్లో నా మీద కాన్ఫిడెన్స్ రావాలని ఇప్పుడు నేను వరంగల్ వచ్చాను మీ మధ్యకి. ఇంతకు ముందు అలాగే స్టేబుల్గా నేను, ఇది 7th ఇయర్ 2018 నుంచి స్టేబుల్గా గద్దరన్న చెప్పినట్టు పునాదులు వేయలేదు. ఇప్పుడు పునాదులు వేస్తున్నాం. ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నా మీద. ఎలక్షన్ ముందు వస్తారు, ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతాడు అనే పేరు ఉండేది 2008 నుంచి 7 నుంచి 18 వరకు. సెకండ్ పాయింట్ ఏంటంటే, నాకు ప్రజల మీద, నాయకుల మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు పోతుంది. మొన్న తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఆయన పెట్టిన ఉండలు తిని, ఆయన ఇచ్చిన రోజు దేన్ని ఏమంటారు కదా, ఫ్లవర్స్ ఇచ్చాను, ఇన్ని బొకేలు తీసుకొని మళ్ళా మెస్మరైజ్ అయిపోయాను. రేవంత్ రెడ్డిని నమ్మాను, నన్ను మోసం చేశాడు, తెలంగాణ ప్రజలు మోసం చేశాడు. ఇప్పుడు మరి నేను ఎవరిని నమ్మను, ప్రజాశాంతి పార్టీనే నమ్ముతాను, నన్ను నేనే నమ్ముతాను, దేవుణ్ణి నమ్ముతాను. నాతో రండి, నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వరకు
ఈయన్ని చేద్దామా ఆని చేద్దామా అటు తిరుగు. స్టేబుల్గా నన్ను నేను నమ్ముకుంటూ ప్రజల్ని నన్ను నమ్మేటట్టు, ఇదిగో నేను ఇది చేశాను, ఇది చేయగలను, నన్ను ప్రశ్నించండి, నేను అభివృద్ధి చేస్తాను. 5% ఉన్న రెడ్లనే చేద్దామా? 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 78 సంవత్సరాలు, మన బీసీలు ఎందుకు కాకూడదు అని ఎప్పుడూ క్యాస్ట్ గురించి మాట్లాడని నేను, ఒక కాపు బీసీగా పుట్టి కుటుంబంతో ఫైట్ చేసి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్న నేను, అరే అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషను ఈ బాపనోళ్ళు వాడుకుంటున్నారే, ఈ రెడ్లు వాడుకుంటున్నారే, కులం వద్దు అంటారు, కులగజ్జి ఆలికే ఎక్కువ. కులం పేరెత్తినోడు గాడిద అంటాడు, ఆడే గాడిద, ఎందుకంటే ఆడే మా బీసీల్ని అనగదొక్కుతున్నాడు. అరే బాబోయ్ ఇంత కుట్రుందా అని ఇప్పుడు సత్యం నేను తెలుసుకొని అందరికీ అర్థమయ్యేటట్టు అరటిపండు ఇప్పి నోట్లో పెట్టినట్టు వీళ్ళకి ఎక్కిస్తున్నాను ఇంజక్షన్. ఒకసారి ఇంట్రా మస్కులర్, ఒకసారి ఇంట్రా వినస్, నెరవులోకి ఎక్కడానికి టైం పడుతుంది. కానీ ప్రజలు, నాయకులు అమ్ముడుపోతున్నారు. అందుకనే 2000 ఇచ్చి మీ గ్రామాన్ని మీరు అమ్మే కంటే మీ గ్రామంలో మీ ఓటు మీకు వేసుకోండి. మీడియా మిత్రులు కూడా కొంచెం యాక్టివ్గా వర్క్ చేసి మీ సలహాలు మాకు ఇచ్చి మీరు కూడా గ్రామ స్థాయిలో, ఎందుకంటే మీకు ఆర్టికల్ 19 వర్తిస్తుంది, ఆర్టికల్ 14, 21 వర్తిస్తుంది. ప్రెస్ రిపోర్ట్లు మేము మాట్లాడకూడదు, ఆ దొంగలు చెప్పిన మాటలు వెనకంటే మీరు కూడా యాక్టివ్గా సర్పంచులుగా పోటీ చేయండి, కొంతమందిని సర్పంచులుగా నిలబెట్టండి. ఇండిపెండెంట్గా సర్పంచులు ఉన్నారే వాళ్ళకి చెప్పండి, ఇండిపెండెంట్గా సర్పంచులుగా పోటీ చేయకండి, ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయండి, మా ఓట్ బ్యాంకు కలుపుకోండి. ప్రతి గ్రామంలో మీరు ఎంక్వైరీ చేయండి, 10లో 5 ఓట్లు మనకున్నాయి, ఎడ్యుకేటెడ్లో, యూత్లో, ఉద్యోగుల్లో, క్యాస్ట్లో. వాళ్ళు తెలియని 5 మందికి చెప్పండి, విద్యా వైద్యం 100 రోజుల్లో ఇస్తాను, ఇచ్చి తీరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తెలంగాణ ముందు నుంచి ఒకటే స్టేబుల్గా ఎప్పటి నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ కట్టడంలో నేను ప్రథమ స్థానం. మీరు బాబు మోహన్ బాబులు వీళ్ళందరూ మాటలు విని ఉంటారు. వీళ్ళిద్దరును, మోహన్ బాబు ఏమో చంద్రబాబు క్లోజ్, బాబు మోహన్ చంద్రబాబు క్లోజ్, వాళ్ళ గద్దరన్న అందరికీ క్లోజ్. వాళ్ళ అన్న మాటలు మీరు వినండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా నేను కంపెనీలు తీసుకొచ్చాను. సో హైదరాబాదు ప్రపంచంలో బెస్ట్ సిటీగా నిర్మించాం, వీళ్ళు పాడు చేసేస్తున్నారు. ఇప్పుడు అప్పు అయిపోయింది హైదరాబాద్, ఏం చేస్తాం, సిటీ అమ్మవలసిన పరిస్థితి వస్తుంది. నేను సడన్గా వచ్చానండి, వాళ్ళందరినీ పిలిస్తే ఇబ్బంది ఉంటుందని ఒక్కరిని కూడా పిలవలే. మన కోఆర్డినేటర్ ఏలియాతో మాత్రం మాట్లాడాను, సింగరు, కొత్త సాంగ్ రాయడానికి. ఉన్నావా ఏలియా? సాంగ్ ఆయనే మునుగోడు సాంగ్ రాశాడు. ఇంకొక చిన్న కరెక్షన్, నేను అసెంబ్లీ ఎలక్షన్లో ఆంధ్రాలో కానీ తెలంగాణలోని ఇంతవరకు పోటీ చేయలే. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశాను, మునుగోడు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా. ఎందుకంటే నేను పోటీ చేస్తే వాళ్ళకి ఎంత భయం, 500 ఇచ్చినోడు 30,000 ఇచ్చాడో లేదా కేసీఆర్ను, కాంగ్రెస్ను, బీజేపీ ఓటర్కి? కనీసం 500 నుంచి 30,000కి తీసుకెళ్ళాను కదా. ఇప్పుడు ప్రతి సర్పంచ్కి ₹1,00,00,000 ఇస్తారట. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్పంచ్కి ₹1,00,00,000 ఇస్తారట. నేను దిగాను కనుక సర్పంచ్లకి గ్రామ ఆఫీసులు, మొన్నటి వరకు పార్టీ ఆఫీసు మనకి ఇక్కడ ప్రక్కనే ఉండేది. నేను ఎంపీలుగా పోటీ చేయొద్దు, ఇంకెందుకు మనం తెలంగాణకి లక్షల కోట్లు తీసుకొస్తామని రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఆఫీసులన్నీ కోల్స్ చేస్తాం. వరంగల్ది కూడా నిజంగా నమ్మాను, 5 టైమ్స్ కలిశాను. చూడండి నేనంటే ఎంత గౌరవం, ఒకే ఇవ్వడమే కాదు, నా పక్కనే మీరు కూర్చున్నట్టు కూడా కూర్చోలేదు, ఆయన పిల్లలా కూర్చున్నాడు, అంత గౌరవం. మరి ఆ తల్లి వద్దంటున్నాడు, తల్లి
ఆ తెలంగాణ తల్లి. ఆవిడ ఎప్పుడు పోద్దో పైకి. త్వరలో పోతే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందేమో రాహుల్ గాంధీ చేతులు. ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే, నా బాధ్యత నేను నెరవేర్చాను. సర్పంచుల్ని మీరు నిలబెట్టి లీడర్స్ ఎలియా ప్రతి గ్రామం తిరుగు. ఇక్కడ మనకి 10 మంది కోఆర్డినేటర్లు ఉన్నారు ఈరోజు. మీరు ఒక్కొక్కరు ఒక్కో నియోజకవర్గం తిరిగితే వరంగల్ అంతా 1 వీక్లో కవర్ అయిపోతుంది. మీడియా మిత్రులు మీరు కూడా డైరెక్ట్గా, ఎందుకంటే మీకు ఇది డైరెక్ట్ రిలేషన్. వరంగల్ బాగుపడితే మీరు బాగుపడతారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం మీ పిల్లలకు వస్తుంది. రియల్ డబుల్ బెడ్రూమ్లు, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కాదు, మీకు నేను కట్టి చూపిస్తాను, అభివృద్ధి చేసి చూపిస్తాను. నన్ను నమ్మిన వాళ్ళందరూ రోజుకు ఒక 1-2 అవర్స్ మీరు కష్టపడండి, సలహాలు ఇవ్వండి, క్యాండిడేట్లు నిలబెట్టండి. ఇండిపెండెంట్గా నిలబడే కంటే 2600 మంది ప్రజాశాంతి పార్టీ తరపున నిలబెట్టండి. నా ఓట్ బ్యాంక్ తీసుకోండి, మీరు మీటింగ్లు పెట్టండి, నేను వస్తాను. లైవ్లు ఇవ్వండి నెక్స్ట్ టైం అయినా. ఆ మీట్ ద ప్రెస్ నాగరాజుని దేవుడు క్షమించుగాక. వచ్చాడా రాలేదా? లేదా శపించుగాక. మీట్ ద ప్రెస్ పెడతానని మాట ఇచ్చి హ్యాండ్ ఇచ్చాడు. నాతో ఎవరైనా ఆడుకోవచ్చా? నాతో ఎవరైనా ఆడుకోవచ్చా? నేను మీ కొరకు పుట్టాను, మీ కొరకు కష్టపడుతున్నాను, మీరందరూ కన్నీరు తుడవాలని. ఏమో డొనేషన్ అడిగితే ఇస్తాను కదా, ఇక్కడ ఎందుకు పెట్టుకోవడం మనం? నాగరాజుతో 3 సార్లు మాట్లాడా. మరి మీ అందరితో మాట్లాడడానికి నెంబర్ లేవు. ఎవడో నాగరాజు నెంబర్ ఇచ్చాడు, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అని ఆయన. మరి తీసేయండి, నేను మీకు సపోర్ట్ ఇస్తాను. ఇమీడియట్. జోక్ కాదు, ఐఎమ్ నాట్ జోకింగ్. నేను 100కి 100 సపోర్ట్ చేస్తా. నాగరాజు లాంటోడు ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉండకూడదు. అలాంటోడికి ఓటేసిన వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించడు. ఎందుకంటే నాతో 3 సార్లు మాట్లాడాడు, అరగంట మాట్లాడా. నా టైం విలువ ఎంత? నిమిషం 10 కోట్లు. 30 నిమిషాలు మాట్లాడా ఫస్ట్ టైం. సార్ 16వ తారీఖున పెడదామని 12ని నేను వస్తున్నాను. నా మీటింగ్ క్యాన్సిల్ చేశాడు. వద్దు సార్, మీట్ ద ప్రెస్ అయిన తర్వాత మీరు రండి అంటే, అయితే 14ని పెట్టగలవా? నేను 17ని ఢిల్లీలో ఉండాలంటే, లేదు సార్ మీరు 16ని అయితే చాలా బాగుంటుందని చెప్పాడు. ఆయనే మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, 3 సార్లు మాట్లాడాడు. నిన్నటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు. మా అసిస్టెంట్ శశితో మాట్లాడాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో ఆఫర్ ఇచ్చాడట. ప్రెస్ మీట్ ద ప్రెస్ అంటే ఏంటి? మీరు నన్ను పిలవడం, నేను ప్రెస్ క్లబ్కు రావడం, అందరం కలిసి లంచ్ చేయడం, అంతే కదా. నన్ను 2008లో పిలిచారు మీ వరంగల్. మీ అందరూ ఐకమత్యంగా మీట్ ద ప్రెస్ పెడితే లాభం ఏంటంటే, మనకి అన్ని లైవ్లు ఇస్తారు ఎక్కువ. ఇప్పుడు ఎవరో 1-2 లైవ్లు ఇస్తున్నారు, అంతేనా? నిన్న ఆయన చెప్పాడు ప్రెస్ మీట్ పెడదామని. ఈ హోటల్ సజెస్ట్ చేసిన 2లో ఆయన ఒకడు. వెంటనే మేము బుక్ చేసి 100 మెంబర్స్కి 40,000 అంటే ఇచ్చిమని చెప్పాను. అదే 40,000 మనం భోజనాలు పెట్టి ప్రెస్ క్లబ్కి డొనేట్ చేయొచ్చు కదా ఖర్చులకి. లైవ్లు ఇచ్చి మొన్న ఖమ్మంలో పెట్టారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.